నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఇంట్లో వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్, బయటకు వస్తే ప్రాబ్లమ్ కంప్లీట్గా ఎట్లా అంటే ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుంటాం. నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే థింకింగ్లో ఉంటాం. ఏదైనా ఒక్కసారి దైవం తలిస్తే బాగున్ను, ఎవరైనా ఏదైనా చెప్తే బాగున్ను, కంప్లీట్గా ఒక ట్రాక్షన్లోకి వెళ్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలి, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, స్పిరిచువల్ మెంటర్, గ్లోబల్ ఆథర్ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే. నమస్కారం వంశీ, మనకి ఇన్స్టాంట్గా ఎనర్జీస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అసలు దొరకట్లేదు, ప్రాబ్లమ్స్ని ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో రహస్యంగా నిగూఢంగా ఉండే ఇట్లా అనగానే ఆ ప్రాబ్లం నుంచి బయట పడిపోయేటట్టు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలో కూడా చెప్పండి. బయటపడేటట్టు ఉండే ఒక మేనిఫెస్టేషన్. ఓకే, విల్ ట్రై టు డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం సీమాత్రే నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. రక్ష రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, పీపుల్కి చాలా టైప్ ఆఫ్ సఫరింగ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అస్సలు నా వల్ల అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు ఇమ్మీడియట్ రెజల్యూషన్ కావాలి అన్న థింగ్ ఎవరికైనా నడుస్తూ ఉంటే, అమ్మవారికి సంబంధించి, వై బికాజ్ షీఈస్ అ టాప్ నాచ్, రైట్? అమ్మవారికి సంబంధించి ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఈ రెమెడీ చేస్తే ఇమ్మీడియట్ రెజల్యూషన్ స్టార్ట్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇక్కడ బిలీఫ్ ఇంపార్టెంట్. షీ కెన్ రిమూవ్ ఎనీథింగ్, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, పటాపంచలు అయిపోతాయి. ఇక్కడ బిలీఫ్ ఇంపార్టెంట్. ఆ దైవ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి అండ్ కర్మయోగులుగా యాక్షన్ పని చేయాలి. ధూపం దీపం నైవేద్యం పెట్టేసి ఇంట్లో కూర్చొని అన్నీ జరిగిపోవాలంటే ఏమీ జరగదు, బూడిద రాలుద్ది. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద పరిహారం గురించి మాట్లాడుకుంటే సింపుల్. జనరల్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం పసుపు, కుంకుమ, పళ్ళు, కాయలు, ఆరెల్స్, గాజులు, నిమ్మకాయలు ఇట్లా ఆఫర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది ఎప్పుడు చేయాలంటే పాయింట్ నెంబర్ 1, వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఫ్రైడే. శుక్రవారం, శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు, అమ్మ బంగారు తల్లి అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఫ్రైడే. కాబట్టి ఫ్రైడే చేయాలి. మళ్ళీ డౌట్, మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, అట్ ఎనీ టైం. ఇంకా డౌట్స్ ఉంటే ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా అమ్మ బంగారు తల్లి ఆవిడే. ఒక దగ్గర కాళీ అంటే ఇంకో దగ్గర మైసమ్మ అంటారు, ఇంకో దగ్గర పోచమ్మ అంటారు, ఇంకో దగ్గర కనకదుర్గమ్మ అంటారు. ఎనీ అమ్మవారి టెంపుల్ అయిన శక్తి మనకి గృహంలో, మనకి హౌస్కి ఏదైతే నియర్ బై ఉందో, ఎక్కడికి వెళ్తే మీకు పవర్ అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్తే మీకు మనసుకి ప్రశాంతత అనిపిస్తుందో అది చూస్ చేసుకోండి. ఏమి చేయాలి, ఒకటి తయారు చేసుకొని మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ప్రసాదంగా ఆఫర్ చేయాలి. ఏం పట్టుకెళ్తాం జనరల్గా, పసుపు, కుంకుమ, పళ్ళు, కాయలు, దీస్ ఆర్ కామన్. ఇది కాకుండా మనం ఇంట్లో ఒకటి రెడీ చేసుకొని పట్టుకెళ్ళాలి. బీటల్ లీఫ్ అంటాం, తమలపాకు అంటాం. ఇంట్లో తమలపాకు ఒకటి తీసుకొని చక్కగా క్లీన్ చేసేసి ఆ ఫ్రంట్ పార్ట్ చిగురు కొంచెం ఇలా ఇట్లా టేర్ అవుట్ చేస్తాం, చిక్కేస్తాం, తీసేస్తాం. ఫ్రంట్ పార్ట్ ఇది రిమూవ్ చేసేసి, యాక్చువల్లీ మనం పాన్ పత్తాకి ఎగ్జాక్ట్లీ అలానే చేయాలి. ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసుకొని అందులో 5 లవంగాలు, 5 యాలకులు వేయాలి. ఓకే, 5 లవంగాలు, 5 యాలకులు, ఒక జాజికాయ, ఒక జాపత్రి. ఇది బిర్యానీ ఐటమ్స్లో అమ్ముతారు. ఎందుకు ఈ ఐటమ్సే వెయ్యాలి అని మళ్ళీ డౌట్. సైన్స్ 200 years బ్యాక్ చెప్పింది, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడినట్టు, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. సో లవంగాలు, యాలకులు మాంగళ్య స్వరూపం. ఓకే, సర్వ మాంగళ్యాన్ని ప్రసాదిస్తుంది. సకల ప్రతికూల శక్తుల్ని, నెగిటివ్ ఎనర్జీస్ని కూడా బయటికి పంపించే శక్తి ఈ క్లోవ్స్, లవంగాలకి ఉంది. ఇవి లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా మనం భావిస్తుంటాం. 5 ఎందుకు అంటే 5 ఫింగర్స్ ఎట్లానో, పంచభూతాలు ఎట్లానో అట్లా 5 లవంగాలు, 5 యాలకులు. అలానే జాజికాయ కూడా హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసేటట్టు హెల్ప్ చేస్తుంది, అబుండెన్స్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే జాపత్రి కూడా. ఇవన్నీ ఒక యాజ్ యూ సెడ్ పాన్ లాగా, కిల్లి లాగా చుట్టేయాలి. తమలపాకు ఆకు ఒక్క అంటాం కదా, చెక్క, అది ఒకటి, 5 యాలకులు, 5 లవంగాలు, ఒక జాపత్రి, ఒక జాజికాయ మనం కిల్లీలాగా చుట్టేస్తాం. అమ్మవారి గుడికి వెళ్ళి 15 ప్రదక్షిణలు చేయాలి.
ఓకే. ఎన్ని ప్రదక్షిణలు? ఒక 15. 1 + 5 = 6. 6 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, మనీని అట్రాక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ప్రదక్షిణ చేసేటప్పుడు అప్పులున్నాయి, బాధలున్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, సఫర్ అవుతున్నాం, ఇవేమీ ఆలోచించకూడదు. మీరు ఎవరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు? అమ్మ చుట్టూ. అమ్మ చుట్టూ. ఆమె ఎనర్జీ మీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు చేయాలి, ఏం చేయాలి? ఆమెను చూసుకొని, ఆమెను తలుచుకొని, మీకు నోటికొస్తే ఆమె మంత్ర నామస్మరణం చేసుకోండి. ఏది రాదు అట్లీస్ట్ శ్రీమాత్రే నమః అంటూ ఒక 15 ప్రదక్షిణలు చేయండి. అప్పుల గురించి, ఈఎంఐల గురించి అక్కడ సఫర్ అవ్వకూడదు. అమ్మవారిని తలుచుకుంటూ ఒక 15 ప్రదక్షిణలు చేస్తాం. చేశాక అమ్మవారి గుడికి వెళ్ళి పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమతో పాటు ఇదేదైతే రెడీ చేసుకున్నామో అది బంగారు తల్లి అమ్మకి మనం ప్రసాదంగా ఆఫర్ చేసేస్తాం. అక్కడ అర్చకులకి ఎవరైతే ఉంటారో ఇచ్చేస్తాం. 2 చేతులు జోడించి శిరస్సు వంచి అమ్మను చూస్తూ మనం ఏదైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామో, సఫర్ అవుతున్నామో, ఏదైతే మనకి ఇబ్బంది అనుకున్నామో అది ఆమెకు తెలియంది కాదు. ఆమెతో మనం 100% మాట్లాడాలి. ఇట్లా ఉంది తల్లి, నాకు నీ హెల్ప్ కావాలి, నీ సపోర్ట్ కావాలి. ఆమెతో ఓపెన్గా మాట్లాడాలి. ఓకే. ఇమ్మీడియట్ రిజల్యూషన్ ఆమె ఇస్తారు. కాకపోతే అక్కడ మీరు ఒక ప్రకటన ఇవ్వాలి. అమ్మ, ఐ హ్యావ్ టు డూ దిస్, నేను నలుగురికి ఫుడ్ పెడతాను, ఓకే, మనం మంచి చేస్తాను అని చెప్పి మీరు ఒక ప్రకటన ఇవ్వాలి. ఓకే. ఆమెను చూస్తూ మాట్లాడి, మనకి పాసిబిలిటీ ఉంటే మనం శిరస్సు వంచి అక్కడ నమస్కరించుకోవాలి. అండ్ తర్వాత ఆ ప్రసాదం మనం అక్కడ అమ్మవారికి ఆఫర్ చేసేస్తాం. ఇక్కడ అమ్మవారు కిల్లి పాన్ తీసుకుంటారు. అమ్మవారు తీసుకుంటే అమ్మవారి నాలిక ఎలా పండుద్దో మన జీవితం అలా పండుద్ది. ఓకే. కాకపోతే ఇక్కడ 2 డౌట్స్. కొన్ని టెంపుల్స్లో అది అలానే ఉంచేస్తుంటారు, అవును, లేదా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఓకే. ఉంచితే ఏంటి, ఇస్తే ఏంటి, అగైన్ చూసే వాళ్ళకి మళ్ళీ డౌట్ అరైజ్ అవుతుంది. అవును. అమ్మవారి దగ్గర నుండి మళ్ళీ అర్చకుల ద్వారా మన చేతికి వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షమే. లేదా అమ్మవారి దగ్గర ఉండిపోయినా సరే అదే అమ్మవారి అనుగ్రహం. మనకు చేతికి వచ్చినా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందినట్టే, లేదా అమ్మ దగ్గర అది ఉండిపోయినా అమ్మ ప్రసాదం స్వీకరిస్తుందని అనుగ్రహం ఉన్నట్టే. ఓకే. వచ్చిస్తే ఏం చేయాలి? మళ్ళీ డౌట్. లవంగాలు, ఏలకలు, తమలపాకు, ఒక్క హ్యాపీగా మనం తినేయొచ్చు. ఓకే. లవంగాలు, ఏలకలు దట్స్ ఫైన్ కదా, హెల్త్కి కూడా మంచిది, కళ్ళుకి అద్దుకొని వీ కెన్ టేక్. బట్ జాజికాయ, జాపత్రి ఉంటుంది, అది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఆరెల్స్ మనం మనీని ఇంట్లో పెట్టుకునే లాకర్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోండి. ఇది ఎన్ని ఫ్రైడేస్ చేస్తే రిజల్ట్ వస్తుందంటే మీ ఓపిక. ఎన్నైనా చేయొచ్చు. పెద్ద ఛాలెంజ్ ఉంది, పెద్దగా ఖర్చు ఏమైనా ఉందా? 100,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఏమైనా ఉందా? మనస్ఫూర్తిగా ఆమెను నమస్కరించుకొని, ఇది పవర్ఫుల్ తాంత్రిక్ పరిహారం. ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. 1-on-1 మెంటర్షిప్లో మనం చాలా మందికి ఇది గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ టెస్టిమోనీస్ అనంతం, అమోఘం, అమేఘం. ఆ యొక్క మిరాకిల్స్ వాళ్ళతోనే ఉండిపోకూడదు, అందరికీ తెలియాలని ముఖ్య ఉద్దేశంతో మీరు అడిగారని ఐఎమ్ రివ్యూలింగ్ హియర్. ఇది ఇలా చేస్తూ కర్మయోగులుగా యాక్షన్, పని ఇంపార్టెంట్. అంతా అమ్మ చూసుకుంటుంది, ఏం పని చేయక్కర్లేదని నేను వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఎప్పుడూ చెప్పారు. కర్మ, యాక్షన్, పని చాలా ఇంపార్టెంట్. దైవానికి నమ్మకంతో అమ్మకు తలుచుకుంటూ మనం చేయాల్సింది చేసేసి పని చేయాలి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ క్షణమే మీకు అమ్మ బంగారు తల్లి నుండి ఇమ్మీడియట్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.